రాష్ట్రం శ్రావణమాస శోభను సంతరించుకుంది. హిందువులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెలంతా ప్రత్యేక పూజలు, వ్రతాలు, శుభకార్యాలు చేసుకుంటారు. మొదటి శుక్రవారం కావడంతో ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. ఆషాఢం పోయి శ్రావణ మాసం వచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఈ మాసం మంచిదని చెప్తారు. అమ్మవారి ప్రీతికరమైన మాసం కావడంతో మొక్కులు చెల్లించుకోవడం మంచిదని భావిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో పవిత్ర శ్రావణ మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. నెల మొదటి రోజే శుక్రవారం వచ్చింది. దీంతో ఉదయం నుంచే మహిళలు ఆలయాలకు క్యూ కట్టారు. వరంగల్లోని అన్ని అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. ప్రసిద్ధ భద్రకాళి గుడిలో ఎటు చూసినా భక్తులే కనిపించారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సంపూర్ణ సౌభాగ్యం కలుగుతుందన్నారు అర్చకులు. శ్రావణ మాసము అన్ని మాసాలలో పవిత్రమైన మాసం. ఈ మాసములో ఏ దేవతను ఆరాధించినా కూడా శీఘ్రమైనటువంటి యొక్క ఫలాన్ని భగవంతుడి ద్వారా మనం పొందుతాము. ఉదాహరణకు శ్రావణ మాసములో ప్రతి శుక్రవారం కూడా వరలక్ష్మి వారంగానే భావిస్తారు. వరలక్ష్మి అంటేనే అమ్మవారు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి. ఈ విధంగా అమ్మవారు ముఖ్యంగా సువాసినులకు, కుమారికలకు అమ్మవారిని అర్చించడం ద్వారా వారికి కుమారికలకైతే ఉన్నతమైన విద్య, రాగుల పంచమి వస్తుంది. పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమి అంటాము. అమ్మవారికి ఏ గుళ్ళో అయినా ఏ దేవునికైనా పవిత్రోత్సవం చేస్తారు. సృష్టి దోషములు దేవాలయంలో పూలల్లో కానీ దేనిలో అయినా దోషాలుంటే సమస్తం అన్ని దోషాలు తీసేసి భక్తుడు సమర్పించే పదార్థం, సమర్పించే చీరలే కానీ వడిబియ్యమే కానీ అమ్మవారికి చేరాలి, పవిత్రత చేకూరాలి, ఆ ఫలం వారికి అందజేయాలని పవిత్రోత్సవం చేస్తాము. శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు మహిళలు. వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి నోములు నోచుకుంటారు. ఈ మాసంలో పూజలు, వ్రతాలు చేస్తే అమ్మవారు కరుణిస్తుందని చెబుతున్నారు. కృష్ణ అష్టమి నాడు అమ్మవారిని కృష్ణునిగా అలంకరిస్తాము. కాబట్టి ఈ మాసంలో మంగళవారం మంగళగౌరి, సోమవారం ఈశ్వరుని యొక్క విశేషము, శుక్రవారం వరలక్ష్మి, శనివారం వెంకటేశ్వరుడు. ఈ విధంగా ఈ 9 రోజులు అన్ని విశిష్టమైన రోజులే. శుభముహూర్తాలు ఈ శ్రావణ మాసం నుంచే ప్రారంభమవుతాయి. శ్రావణ మాసంలో చేసే పూజ, అర్చన, ఎందుకంటే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎక్కువ లభిస్తుంది. ఆమె ఈ భక్తుడు అమ్మవారికి సమర్పించిన పూజలు కానీ పత్రి కానీ స్వీకరించి ఉన్నతమైన వారికి జ్ఞానాన్ని, సంపదను కలుగజేస్తుంది. మరోవైపు దక్షిణ కాశీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రావణ మాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రాజరాజేశ్వర స్వామికి ఆరుద్ర నక్షత్రం నాడు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు లక్ష బిల్వార్చన కార్యక్రమం ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఆరుద్ర నక్షత్రం నాడు. అలాగే మాస శివరాత్రి రోజున స్వామివారికి ఉదయం చక్కగా అభిషేకం చేసిన తర్వాత ఈ యొక్క మాసం యొక్క ఫలితాన్ని కొరకు చక్కగా రుద్రహవనం కూడా మాస శివరాత్రి నాడు రుద్రహవనం, అలాగే పూర్ణాహుతి కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది. రాజన్న ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.